హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చూపిస్తున్నానో. సో ఇది నేను లాస్ట్ వీక్ శుక్రవారం చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రత పూజ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నేను అమ్మవారి కోసం చేసినటువంటి బెల్లపు అన్నం, అదేనండి పరమన్నం. సో ఇది లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అది కొద్దిగా నెయ్యిలో వేయించేసుకొని ఇంకా అందులోనికి వేసేసుకుందామని చెప్పి పక్కన అది ఉడుకుతుండగానే డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. క్యాష్యూ వచ్చి అలాగే వదిలేసాను. బాదం మాత్రం చిన్న చిన్న ముక్కల్లాగా కొద్దిగా కట్ చేసుకొని కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి నోటికి తగిలేలాగా ఉంచానన్నమాట. సో ప్రసాదం అంటాం కానీ బట్ తినేది మనమే కాబట్టి మనకు నచ్చినట్టే చేసుకుంటాం కదా. కాకపోతే టేస్ట్ అయితే ముందు చూడలేము. సో ఇది బెల్లపన్నం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. నేను తయారు చేసే విధానాన్ని అయితే అసలు చూపించటం లేదు, కేవలం ఏం ప్రసాదాలు చేశానని మాత్రమే అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమో గారెలు అయితే వేసేసుకున్నాను. గారెల కోసం రాత్రి 12:30 అయిందండి. పప్పు అయితే నానబెట్టాను అనమాట. సో పొద్దున్న 4:30 5 టైంలో కొద్దిగా మంచిగా పప్పు అది కడిగేసుకొని గ్రైండర్లో అయితే వేసేసాను. గారెలు లాస్ట్ 2 టైమ్స్ నుంచి నాకు మంచిగా వస్తున్నాయి. సో ఆ రోజు కూడా ప్రసాదానికి గారెలు అయితే చక్కగా వచ్చాయన్నమాట. సో నేను ఎక్కువ పప్పు అయితే నానబెట్టలేదు, జస్ట్ ఒక పావు గ్లాస్ వరకు వేశాను. ఆ గ్లాస్తోనే నాకు ఇంచుమించుగా మీడియం సైజువి ఒక 15-20 గారెలు అయితే అయ్యాయి. సో మాకు ఉండేది ముగ్గురు నలుగురమే కాబట్టి మాకు అలా సరిపోతాయి ప్రసాదంకి పెట్టేసిన తర్వాత అని చెప్పేసి నేను కొద్దిగా పప్పు అయితే వేసుకున్నాను. ఎక్కువ పప్పు అయినా సరే మనకి ఆ పూజ టైంకి అందుబాటు చేసుకోవడానికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, గాబరా పడతామని చెప్పి నేను వేయలేదన్నమాట. సో గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా రెండో ప్రసాదం ఇది. మొదటి ప్రసాదం పరమాన్నం, ఇంకా రెండో ప్రసాదం గారెలు అనమాట. సో ఇంకా మూడోది ఏంటి అనుకుంటున్నారా, నెక్స్ట్ ఏం లేదండి, కొమ్ము శనగలు ముందే ఉడకబెట్టి ఉంచుకున్నాను అనమాట. సో అవి పోపు పెట్టుకోవడానికి ప్యాన్లోనికి కొద్దిగా ఈ పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఒక తీపి ప్రసాదం అలాగే గారెలు చప్పటివి, అందులో స్వీట్ కానీ కారం కానీ ఏమీ లేదు. ఇంకా ఈ కొమ్ము శనగలు మాత్రం లైట్గా కొద్దిగా కారం అనమాట. అదిగో ఎండుమిర్చి వేసుకున్నాను కదా. సో లాస్ట్లో కొద్దిగా సాల్ట్తో పాటు కారం కూడా కొద్దిగా చిలకరిస్తే సరిపోతుంది, ఎక్కువ కారం అయితే అవసరం లేదు. ఆ తర్వాత మనకు నచ్చినట్టుగా టేస్ట్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మాత్రం ప్రసాదానికి కాబట్టి టేస్ట్ చూడకుండానే ప్రసాదాలన్నీ తయారు చేసుకోవాలి. సో ఇంకా ఇది కూడా అయిపోయిందనమాట. సో ప్రసాదాలు ముందు తయారు చేసుకుంటే మనం నెమ్మదిగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. పూజకి కూడా మోస్ట్లీ ఇవి అవుతుండగానే పక్కనే సర్దేసుకుంటూ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో దాన్ని ఇంకా వీడియో తీయలేదు, ఓన్లీ ప్రసాదాలు మాత్రమే చూపిద్దామని చెప్పేసి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. సింపుల్ అంటే కష్టపడకుండా ఏం పూజ అని అనకండి, ఏదో నాకు తగినంతలో నేను చేసుకోగలిగేంత, నాకు వీలైనంత నేను చేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే పూజ కోసం 2 చీరలు అయితే తీసుకున్నాను. సో ఆ 2 చీరలు కూడా అమ్మవారికి అయితే చూపించేశానమాట. ఇంకా కలశం మీదకి మన పాత బంగారు వస్తువుల్ని కొద్దిగా శుభ్రం చేసి మంచిగా కలశానికి అలంకరించుకున్నానమాట. ఇంకా కొత్తది బ్యాంగిల్ ఒకటి వేశాను, గాజు అనేది సమర్పించాను. కాసు అది నేను ఫస్ట్ 3-5 సార్లు పూజ చేసేటప్పుడు అయితే పెట్టానండి, తర్వాత ఇంకా కాసు అయితే పెట్టడం మానేశానన్నమాట. సో ఇది నా పూజ. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.